పిల్లలకి ఎంతో ఇష్టమైనది బొమ్మలు. అటువంటి బొమ్మలను ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్‌ని మనం యూజ్ చేసి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. కానీ చెక్కతో కూడా అద్భుతమైన బొమ్మను తయారు చేయొచ్చు. ఆ బొమ్మలు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక బొమ్మలు. ఒక్కసారి ఈ యొక్క బొమ్మను చూస్తేనే ఎంత అద్భుతంగా ఉందో మనకు అనిపిస్తుంది కదా! మరి అసలు ఈ బొమ్మలు ఎలా తయారు చేస్తారు? ఈ బొమ్మల యొక్క కథ ఏంటి? కథాంశం ఏంటి? మొత్తం కూడా లెట్స్ వాచ్ ది స్టోరీ. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలానికి చెందిన ఒక మారుమూల గ్రామం ఏటికొప్పాక. దాదాపు 400 ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు వలస వచ్చి ఈ గ్రామంలో స్థిరపడి అడవిలోని అంకుడు కర్రతో బొమ్మలు తయారు చేయడం ప్రారంభించారు. ఏటికొప్పాక గ్రామస్తులు కేవలం బొమ్మల తయారీతోనే జీవనం సాగిస్తుండడం విశేషం. ఏటికొప్పాక సంప్రదాయ చెక్క బొమ్మలు కళాఖండాలకు ప్రసిద్ధి చెందింది. ఈ బొమ్మల ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా పదునైన అంచులు ఉండవు. బొమ్మలన్నీ గుండ్రని ఆకారంలో చేస్తారు. సహజ రంగులతో పర్యావరణ అనుకూలంగా పూలు, చెట్ల బెరడల నుంచి చేసిన రంగులనే వాడతారు. ఏటికొప్పాక బొమ్మ చేయటం అంటే ఓ జీవికి ప్రాణం పోసినంత పని అంటారు అక్కడ కళాకారులు. 400 సంవత్సరాల నుంచి కూడా ఇది మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ కళ అన్నది ఏర్పడ్డది. ఏటికొప్పాకలో మనకి ఇక్కడున్న దగ్గరలో నక్కపల్లి జాతరలో, తర్వాత మన చిన్న చిన్న జాతరలో ఏటికొప్పాక ఉప్పు గిన్నె, తర్వాత గిద్ద, తర్వాత సోల అనే వస్తువుల్ని మా ముత్తాతలు తయారు చేసి దాని మీద లక్క అన్నది దాని మీద అతికి వేసేవారు. దీన్ని లక్కేస్తేనే ఏటికొప్పాక లక్క బొమ్మలు, అంటే కర్ర లక్కతో తయారయ్యేది ఏటికొప్పాక లక్క బొమ్మలని అప్పుడు 400 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇది ఏటికొప్పాక అన్నది లక్క బొమ్మలు తయారు చేయడం అన్నది ఇక్కడ ఏర్పడ్డది. ఇంచుమించుగా 300 కుటుంబాల నుంచి ఈవేళ 200 కుటుంబాలకే కొంచెం వచ్చింది. దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి ఏటికొప్పాక కళని మరింత ముందుకి తీసుకెళ్లాలని, పాత పరిస్థితిలో కుటుంబాలు 300 కుటుంబాలు ఉండేవి, ఆ పరిస్థితి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటాన్ని ప్రదర్శించారు. ఈ శకటం అందరినీ ఆకర్షించింది. ఏటికొప్పాక హస్తకళల గురించి జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేసింది. ఏటికొప్పాక లక్క బొమ్మలు అన్ని వయసుల వారిని ఆకర్షిస్తాయి. పిల్లల ఆట బొమ్మలు, గృహాలంకరణ బొమ్మలు ఇలా అన్ని రూపాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. ఇవి మన సాంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబిస్తాయి. నేను లక్క బొమ్మలు తయారు చేస్తూ జీవనోపాధి చేస్తూ ఉంటాను. అదే నాది చిన్నప్పటి నుంచి కూడా ఇదే బొమ్మలు తయారండి. బొమ్మలు చేసుకుని జీవనోపాధి చేస్తూ ఉంటాను. ఈ ఏటికొప్పాక లక్క బొమ్మలు అంటే దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాచుర్యం కలిగిందండి. ఇక్కడ చేసే బొమ్మలన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకునేవి, అలాగే గృహ అలంకరణకి ఉపయోగించేవి, రిటర్న్స్కి, పెళ్ళిళ్ళకి కానీ బర్త్డేకి కానీ అన్నిటికి కూడా ఈ మధ్య ఆ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఏటికొప్పాక లక్క బొమ్మలు అంటే చాలా ప్రాచుర్యం పొందిందండి. అందరూ కూడా ఈ ప్లాస్టిక్, గాజు ఐటమ్ అనేసి ఈ లక్క బొమ్మల్ని ఆ గిఫ్ట్ కింద, రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చుకుంటున్నారు. అది చాలా మంచిదండి. ఎందుకంటే మాలాంటి కళాకారులు జీవనోపాధికి చాలా అవసరం అండి అది. ఎందుకంటే ముందు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కళ కొన్నాళ్ళ పాటు బ్రతకడానికి అవకాశం ఉందండి. ఇదే విధంగా ఎంకరేజ్ చేస్తుంటే బాగుంటుంది. ఇప్పుడు జనవరి 26కి మా ఊరి కళను ఉద్దేశించి లక్క బొమ్మల్ని మొత్తం ఏ అయితే ఐటమ్లు తయారు చేస్తామో అవన్నీ కూడా సైటన్ మీద డిస్ప్లే పెట్టి అందరికీ ప్రదర్శించడం చాలా గర్వకారణం. ఎందుకంటే మా విలేజే కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో కళలు ఉన్నాయి. మా ఏటికొప్పాక లక్క బొమ్మల కళని అక్కడ ప్రదర్శించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అండి. మా కళాకారులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనకి 2025 గణతంత్ర దినోత్సవానికి మన ఢిల్లీకి మన ఆంధ్రప్రదేశ్ శకటం వెళ్ళినందుకు, మన ఏటికొప్పాక లక్క బొమ్మలు శకటం వెళ్ళినందుకు మా కళాకారులందరి తరపుని కూడా ధన్యవాదాలు తెలుపుతూ మేము ఏటికొప్పాక అంతర్జాతీయంగా గుర్తింపు పొందినందుకు చాలా ఆనందకరంగా ఉన్నది. మా ఏటికొప్పాక కళ మాత్రం అంతర్జాతీయంగా ఎదుగుతున్నందుకు ప్రధానమంత్రి గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏటికొప్పాక వస్తువు అన్నది, లక్క బొమ్మలు అన్నది కొంతవరకే పరిమితి. ఈవేళ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో మాట్లాడిన తర్వాత ఏటికొప్పాక ఐటమ్ ప్రతి హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయి, కలకటా, మన ఇండియాలో ఎన్నైతే పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయో మరియు ముఖ్య పట్టణాలు ఉన్నాయో అన్ని పట్టణాల్లోంచి కూడా మన ఏటికొప్పాక బొమ్మని మాకు కావాలని టూరిస్టులు ఎగబడుతూ వస్తున్నారు. ఈ ఏటికొప్పాక లక్క బొమ్మలకి ఆదరణ ఎక్కువగా పెరిగింది. విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక గ్రామంలో తయారయ్యే ఈ లక్క బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. వరాహ నది పక్కన ఉండే ఓ చిన్న గ్రామం ఏటికొప్పాక. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉంటారు. చింతలపాటి వెంకటపతిరాజు అనే కళాకారుడు
1990లో రసాయన రంగుల స్థానంలో సహజ రంగులను వాడడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ బొమ్మలకు సహజ రంగులే వాడుతున్నారు. మరోవైపు రాష్ట్ర నలుమూలల నుంచి ఎందరో వచ్చి ఈ బొమ్మలను కొనుగోలు చేస్తుంటారు. ఎవరికైనా బహుమతులుగా ఇవ్వడానికి ఏటికొప్పాక బొమ్మలు ప్రత్యేకంగా ఉంటాయని వారు అంటున్నారు. మాకు యూనియన్ పిక్నిక్ అయి ఉండి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికని ఒక థాట్ వచ్చింది. అందరూ మామూలుగా చిన్న చిన్న బొమ్మలు అవి ఇస్తూ ఉంటారు, కానీ మాకు కొంచెం కొత్తగా ఆలోచించి లక్క బొమ్మలు ఇస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చాలా అనుకున్నాం. అందుకని నిర్ణయం రమణ గారు చెప్తే మేము ఇంత దూరం వచ్చి చూసామన్నమాట. కానీ చాలా బాగున్నాయి. న్యాచురల్ కలర్స్. జనవరి 26కి రిపబ్లిక్ డే రోజు ప్రేడ్ చేస్తారన్నమాట. ఆ ప్రేడ్లో మన కొప్పాక నుంచి రోడ్ షోలో మన బొమ్మలు వేయడం చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మన చుట్టుపక్కల ఉన్న కళలు కూడా ఇలాగ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏటికొప్పాక చుట్టుపక్కల అడవుల్లో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి ఎండబెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తారు. చెవిదిద్దులు, గాజులు, షార్క్ చేప నుంచి తిమింగలాల వరకు ఇంట్లో పెట్టుకునే అందమైన బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు, గోడ గడియారాలు, అలంకరణ వస్తువులు, ఇంకా ఎన్నో వందల రకాల వస్తువులను ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తారు. ఈ బొమ్మలు వివాహాలు, గృహప్రవేశాలు, బొమ్మల కొలువుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ బొమ్మలకు అవసరమైన లక్కను రాంచి నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ లక్కను పసుపు, నేరేడు, ఉసిరి, వేప వంటి సహజ సంపద నుంచి వచ్చే రంగులతో కలిపి బొమ్మలకు అద్దుతారు. ఏటికొప్పాక బొమ్మల తయారీలో ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలకు ఈ బొమ్మలు ఎగుమతి చేస్తుంటారు. ఏటికొప్పాక గ్రామాన్ని సందర్శించాలనుకునేవారు విశాఖపట్నం నుంచి బస్సు లేదా రైలు ద్వారా చేరుకోవచ్చు. ఏటికొప్పాక బొమ్మలకు దేశ విదేశాల్లో ఎంతో పేరుంది. ఈ బొమ్మల తయారీ ద్వారా ఏటికొప్పాక, కోటవురట్ల ప్రాంతాల్లో వందల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళలో మహిళలకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంచుకొని ఉపాధి పొందేలా ప్రోత్సాహం కూడా అందిస్తోంది.